స్కూళ్ళు తెరిసే లోపల తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నాం. కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు. కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు? అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు. మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా. డబ్బులు ఇవ్వడమే కాదు, నేను కూడా వెళ్తున్నా. అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్న, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా, సంవత్సరానికి 34,000 కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా. మీరు చెప్పకపోతే, చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్, బాగా మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సంతకం పెట్టాను డిఎస్సి. ఏం తమ్ముళ్ళు, ఇచ్చామా లేదా, నిలబెట్టుకున్నామా లేదా అని అడుగుతున్నా. చెత్త ప్రభుత్వం, చెత్త మీద కూడా పన్నేశారు. కానీ 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇచ్చారని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు? ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే, వాళ్ళే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం. తల్లికి వందనం కానీ డిఎస్సీ కానీ మనమే చేశాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం, నేనే దీపం ప్రారంభించా. గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా. మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏనే చేశాం. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవసరమైతే అది కూడా మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడానికి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీ డబ్బులు మీకేస్తాం. మీరే గ్యాస్ సిలిండర్కి ఇచ్చి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క విశాఖపట్నం ల్యాండ్ టైటిలింగ్ గందరగోళం, మొత్తం భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ చేసి విశాఖపట్నం మొత్తం భయపడిపోయారు. విశాఖపట్నం రాష్ట్రమంతా భయపడిపోయారు. మళ్ళీ వస్తే మా భూమి మాకు ఉంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకటే హామీ ఇస్తున్న, సమస్యలు చాలా జటిలం చేశారు.
22A కింద పెట్టేశారు. వాళ్ళు ఇష్టమైతే పేర్లు మార్చేశారు. గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు 80% నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది. ఈ 21 అవుతానే డెఫినెట్గా హామీ ఇస్తున్నా, ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు పుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శ్రద్ధ పెడతా, పర్ఫెక్ట్గా చేస్తా, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా, కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఏమైంది తమ్ముళ్ళు? ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. అనకాపల్లిలోనే నేను ప్రారంభించాను. ఒకటే హామీ ఇస్తున్నా, ఇది తొలి అడుగు, ప్రారంభం మాత్రం. ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది నాది నాది. సెకండ్ థాట్ లేదు. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. మొన్న కూడా నేషనల్ హైవేస్ మీద ఆలోచించాను, చేశాం. మన రోడ్స్ కూడా స్టేట్ హైవేస్ అన్నీ బాగా చేస్తాం. పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఎట్టటి చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. అర్బన్ ఏరియాలో మీరు చూస్తే ఎక్కడ గొంత కనపడకూడదన్నా, గొంత కనపడితే మున్సిపల్ కమిషనర్ కథ చూస్తా. ఎక్కడ కూడా ఇప్పుడు మీ కమిషనర్కి మన మేయర్ కూడా ఉన్నాడు, ఎక్కడ కూడా పాఠోలు లేకుండా చూడాలి. నీ బాధ్యత. పాఠోలు ఉంటే మాత్రం నీ పదవి గండం. కాబట్టి అవన్నీ కూడా చేసి, ఇదే కాదు మనం పెట్టింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు రోడ్ల మీద చెత్త లేదంటే ఆ చెత్త లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేయడమే కాకుండా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా పోవాలి, వెళ్తాం. అదే మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి, అవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన మత్స్యకారుల ఉపాధి కోసం 217 జీవో రద్దు చేశాం. 20,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసాం. 259 కోట్లు ఇచ్చాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 21 టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే 4 కోట్ల మందికి అన్నదానం కింద అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టే పరిస్థితికి వచ్చాం. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్క రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్రం 6,000, మంది 14,000. వాళ్ళు 3 విడతలు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తాన్నాం. ఎప్పుడు కేంద్రం డబ్బులు వేస్తే ఆ రోజు డబ్బులు రెడీగా పెట్టుకున్నా వాళ్ళు వేసిన రోజే మన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు యువత ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎక్కడ పోయినా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, మీరున్నారు, మీ మీద నమ్మకం ఉంది. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయాను తమ్ముళ్ళు. సిబిఎన్ అంటే
ఒక మాట చెప్పా, 95 CBN అన్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి. అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. గోళీలు కూడా ఆడుంటారేమో, నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం 2019 తెల్లవారితో బాబాయ్ లేచిపోయాడు. అసాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో స్క్రోలింగ్ చేశారు. ఏమని? బాబాయికి గుండుపోటు. నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను. నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం ఆ అమ్మాయి, నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా? ఉందా తమ్ముళ్ళు? బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూసాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం. కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళా